ఈయన శక్తి ఎంతటిదయ్యా అంటే ఒకానొక సందర్భంలో దేవతలకి రాక్షసులు యుద్ధం జరుగుతుందన్నమాట. యుద్ధం జరుగుతూ ఉండేసరికి సముద్ర గర్భంలో దాక్కున్నారు రాక్షసులు అందరూ కూడా. దేవతా సైన్యమంతా కూడా భూమి మీద ఉంచి యుద్ధం చేస్తున్నారు. భూమి మీద ఎక్కడున్నా సరే కనిపెట్టే శక్తి దేవతలకు ఉంటుందన్నమాట. కానీ సముద్ర గర్భంలో ఎక్కడి నుంచి వేస్తున్నారు బాణాలు. పైగా నిద్రపోయినప్పుడు సందర్భంలో రాత్రి వేళలో సముద్రం నుంచి బాణాలు వేస్తున్నారు ఈ రాక్షసులు కుతంత్రంగా. కాబట్టి ఇంత శక్తివంతంగా యుద్ధం చేస్తున్నారు, ఇంత కుతంత్రంగా యుద్ధం చేస్తున్నారు. ఎలాగా మనం విజయం సాధించాలంటే బ్రహ్మగారి ప్రేరేపించారన్నమాట. అయ్యా, ఈ సముద్రపు నీళ్ళన్నీ కూడా ఎవరైనా తాగగలిగితే రాక్షసులు ఎక్కడున్నారో మనకు కనబడుతుందన్నమాట, కనబడతారు వాళ్ళు. కాబట్టి రాక్షసులకు మనకు కనిపించేసరికి వాళ్ళ యొక్క సంహారం చేసుకోవచ్చు అని చెప్పారు. మరి అయ్యా మహానుభావ, మీరు చెప్పింది బాగానే ఉంది, కానీ సముద్రపు నీళ్ళు ఎవరు తాగేది? అంత శక్తివంతులు ఉంటారా అంటే బ్రహ్మగారు చెప్పారంట, నీకు సాధ్యపడదు కదా అని చెప్పి ఎవ్వరికీ సాధ్యపడదు అనేటువంటి విషయాన్ని నువ్వు చెప్పకుండా ఉండవలసింది. ఎందుకంటే మనకి సాధ్యపడదు కదా అని చెప్పి ఎవరికీ సాధ్యపడదని అనుకోగలమా? అది ఎవరికైనా అంతటి మహాశక్తి సంపన్నులు ఉంటారు. ఎందుకంటే మనమే చూడండి, ఏ ఎలక్ట్రికల్ పరికరం తీసుకున్నా సరే అందులో ఎంత నిక్షిప్తం చేసిందో, ఎంతమంది సైంటిస్టుల యొక్క శక్తి ఉందో అందులో. ఒక మొబైల్ ఫోన్ చూడండి, అందులోకి తరంగాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి మనకి ఊహకు అందేటువంటి విషయమా? మనం మాట్లాడగలుగుతున్నాం, కానీ ఎక్కడి నుంచి తరంగాలు వస్తున్నాయి, ఆయన ఎంత జ్ఞానశక్తి పెంపొందించారంటే అది మనకు ఊహకు అందేటువంటి విషయమే కాదనమాట. ఏ ఒక్క పరికరాన్ని తీసుకున్నా. కాబట్టి మనకి సాధ్యపడదు కదా అని చెప్పి ఏ వ్యక్తికి సాధ్యపడదు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఏ వ్యక్తికి కూడా సాధ్యపడదు అనేటువంటి విషయాన్ని మనం అంగీకరించాలన్నమాట. అందరికీ మనకి చేత కాదు అనుకోవచ్చు, కానీ ఎవ్వరికీ చేత కాదు అని అనుకోకూడదు అనమాట. అలాగే అగస్త్య మహాముని అంత శక్తివంతుడున్నాయా, ఆయన ప్రార్థించండి వస్తారని చెప్పారు. అగస్త్య మహాముని వచ్చారు. ఈయన అవతారం ఏమిటి స్వామి, చిన్న చూడడానికి పొట్టి వాళ్ళ ఉన్నాడు, ఇంత ఓభగా ఉంది. సరే మహానుభావ అని చెప్పి బ్రహ్మగారు ఇంద్రాది దేవతలు ఆయనకు నమస్కరించి, మహానుభావ విన్నారు కదా, మా పరిస్థితి మీకు తెలిసిందే కదా, ఈ సముద్రపు జలాలన్నీ కూడా ఎవరన్నా తాగగలిగితే అని చెప్పారన్నమాట. సరే స్పష్టంగా ఇంకొకసారి చెప్పుకున్నానా, తాగమంటారా అని చెప్పారు. ఒకటికి రెండు సార్లు తాగమంటారంటే తాగేయండి స్వామి అన్నారు. ఎందుకంటే ఒక ఆస్తిపత్రం రాయించుకునేటప్పుడు వీలునామా ఖచ్చితంగా ఉండాలన్నమాట. ఇన్ని గజాలు ఇన్ని సెంట్ల వరకు అని ఒక వీలునామా రాస్తుంటే అన్ని గజాల వరకు అది వర్తిస్తుందన్నమాట. అగస్త్య మహాముని కూడా అడిగారు, ఒకటికి రెండు సార్లు అడిగారు, తాగేయమంటారు అనేది. మహానుభావ తాగండి, రాక్షసులు పెట్టేటువంటి బాధలు మేము భరించలేకపోతున్నాం, వెంటనే రాక్షసుల యొక్క సంహారం కావాలి మాకు చెప్పేసరికి తప్పకుండా నేను అలాగే తాగేస్తాను చెప్పి ఆయన తన శక్తి ద్వారా ఇలా మనం ఆచమనం చేస్తాం చూసారు పూజలో, అలా 3 పర్యాయాలు ఆచమనం చేశారనమాట అగస్త్య మహాముని. 3 సార్లు ఆచమనించారు. సముద్రం నీళ్ళంతా కూడా ఇంకిపోయింది, రాక్షసులు ఎక్కడ ఉన్నారో కనిపించారు, వాళ్ళ సంహారం జరిగిపోయిందన్నమాట. దేవతలందరూ కూడా యుద్ధంలో విజయాన్ని సాధించారు. మహాశక్తి మహా ఆనందంగా ఉన్నారు అందరూ కూడా. అగస్త్య మహాముని పాదాలు బట్టి ఇప్పుడు ఒక ప్రశ్న వేశారు, మహానుభావ మీ అనుగ్రహం వల్ల యుద్ధంలో విజయం సాధించామని, మరి తాగినటువంటి నేను వదిలిపెట్టేస్తారన్నారు. నేను ఇందాక ఒకటికి 2 సార్లు అడిగాను నాయన మిమ్మల్ని, తాగమంటారా లేదా కమండలంలో పట్టి ఉంచమంటారా అని అడిగాను నేను. మీరు తాగేమన్నారా, నేను తాగేశాను. ఇప్పుడు సముద్రం నీళ్ళు ఎక్కడి నుంచి నిండానంటే, అయ్యో మహానుభావ భూమండలం మీద ప్రాణి నిలబడాలంటే జలం ఉండాలి కదా, నీరు ఉండాలి కదా, ఆ నీరు లేకపోతే చాలా ఉపద్రవాలు వస్తాయి. ఎందుకంటే సముద్రపు నీటిని మేఘాలు ఆవిరిగా చేసుకుని వర్షపు జాలకు కురితే ఆ వర్షంలోంచి నదులు, చిన్న చిన్న కాలువలు, చెరువులు నిండుతాయి కదా. మరి సముద్రపు నీళ్ళు లేకపోతే ఇంకా నీరు ఎక్కడి నుంచి మేము తేము? భూమి మీద 30 వంతు సముద్రం ఉంటుంది కదా, మరి నీళ్ళు లేకపోతే మరి ఇందాక నేను అడిగాను కదా, తాగేయమంటారు అడిగాను, మీరు తాగమన్నారు, నేను తాగేశాను. మంత్రశక్తి ద్వారా ఎక్కడ దాయమంటే దాచేవాడినేమో, నేను సరే నోట్లో పోసుకుని ఉంచమంటే ఉంచేవానేమో, నీళ్ళని జీర్ణం అయిపోయింది, ఇప్పుడు ఏం చేయమంటారు నన్ను? నా చేతిలో కూడా ఏమి లేదంటే, మహానుభావ మీరే రక్షించండి, మా వల్ల తప్పు జరిగిపోయింది, మీరు చెప్పారు కానీ మేము యుద్ధం గెలిచే సన్నాహంలో మేమందరం కూడా మా భ్రమించింది, మతి భ్రమించినట్టుగా మేము ప్రవర్తించాం. ఏమిటి ప్రత్యామ్నాయం అంటే, దీనికి ప్రత్యామ్నాయం అయ్యా ఒకటే నాయన, తాగేసినటువంటి నీరు అరిగిపోయింది, కావాలంటే తాగించినటువంటి నీరు మనం కూడా మంచిగా ఎప్పుడు కూడా ఒంట్లో ఉండిపోవు కదా, ఏదో ఒక అవయవంగా బయటికి వెళ్ళిపోతుంది, మూత్ర ద్వారంగా వదిలిపెట్టేస్తాను, అంగీకారం అయితే చెప్పండి అని చెప్పారన్నమాట. సరే అంగీకారం మహానుభావం అని చెప్పి ఆయన పాదాలను నడుస్తుంది, ఆయన మూత్రంగా వదిలిపెట్టేశారన్నమాట సముద్రపు నీళ్ళన్నీ కూడా. అందుకే పెద్దలు చెప్తారు, అప్పటి నుంచి కూడా సముద్రపు నీరు ఉప్పగా మారిపోవడం గల కారణం ఇదే. ఎప్పుడు పడితే ఎప్పుడు సముద్ర స్నానానికి వెళ్ళవద్దు, అది ప్రమాద హేతువు. కొన్ని పర్వదినాల్లో తప్ప, కార్తీక మాసం కానీ ఇటువంటి పర్వదినాల్లో తప్ప ఎప్పుడు పడితే అప్పుడు సముద్ర స్నానానికి వెళ్ళకూడదు అనమాట. అందుకే పెద్దలు చెప్తారనమాట. ఇక భాద్రపద ఆశ్వీజ మాసాల్లో సముద్ర స్నానానికి ప్రత్యేకించి వెళ్ళకూడదు, ఎందుకంటే ఆ రోజున ఉపద్రవాలు కొన్ని వస్తూ ఉంటాయి. ఈ యొక్క పుణ్యతిథుల్లో మాత్రం దేవతల యొక్క అంశ ఆ సముద్రపు జలాల్లో కలుస్తుంది కనుక
అవి పుణ్యప్రదమైనటువంటి తీర్థాలుగా ప్రేరేపింపబడతాయి కార్తీక మాసంలో ప్రత్యేకించి. అంతటి శక్తివంతుడయ్య అగస్త్య మహాముని. ఈ ఆయన శక్తి చెప్తా ఉంటే ఇంకా వర్ణనాతీతం అనమాట. లలితా సహస్రనామం కూడా పూర్తిగా ఎవ్వరూ చెప్పలేరు, అంతటి శక్తి ఆవిడ ఇవ్వాలన్నమాట మనకి. కనుక ఈ అగస్త్య మహామునికి హయగ్రీవుల వారు చెప్పినటువంటి వృత్తాంతం అనమాట ఈ లలిత. నమః శ్రీమాత్రే నమః. మనకి బ్రహ్మాండ పురాణంలో హయగ్రీవ మహర్షి అగస్త్యుల వారికి చెప్పినటువంటి వృత్తాంతం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం. మిగిలినటువంటి సహస్రనామాల కంటే ఈ లలితా సహస్రనామం ఉద్భవించడానికి గల కారణము చాలా ఎంతో పెద్ద వృత్తాంతమే ఉంటుందన్నమాట. ఎందుకంటే మనకి విష్ణు సహస్రనామం తీసుకున్నారనుకోండి, విష్ణు సహస్రనామాన్ని సాక్షాత్తుగా మహానుభావుడైనటువంటి భీష్మాచార్య రంపశయ్య మీద పడుకుని విష్ణు సహస్రనామం చెప్పినటువంటి వృత్తాంతం అది మనకు అందరికీ తెలిసిందే. కానీ లలితా సహస్రనామం లలితాదేవి ఉద్భవించడానికి గల కారణం ఏమిటి, ఆవిడ ఎందుకు ఉద్భవించారు, దేవతలందరూ కూడా ఆవిడ రాక కోసం ఎంతగా ఎదురు చూశారు అనేటటువంటి వృత్తాంతాన్ని మనం పరిశీలించినట్టయితే మనందరికీ కూడా దక్షయజ్ఞం అనేటువంటి వృత్తాంతం అందరికీ తెలిసినటువంటిదే. దక్షయజ్ఞంలో సతీదేవి తన దేహాన్ని వదిలిపెట్టేసిన తర్వాత మహానుభావుడైనటువంటి పరమేశ్వరుడు దక్షిణామూర్తిగా కూర్చొని ఆయన చుట్టూ కూడా 4 శిష్యులను కూర్చోబెట్టి జ్ఞానబోధ చేయడం ప్రారంభించారన్నమాట. కాలగర్భంలో కొన్ని ఏళ్ళు గడిచిపోయిన తర్వాత తారకాసురుడు అనబడేటటువంటి ఒక రాక్షసుడు ఉద్భవించడం, ఆయనని సంహరించాలంటే శివపార్వతుల యొక్క కలయిక ద్వారా కుమారుడు పుట్టాలి. ఆ కుమారుడు పుడితే తప్ప ఈ తారకాసురుడు అనబడేటటువంటి రాక్షసుడు సంహారం కాడు అని దేవతలు ఒక నిర్ణయానికి వచ్చి మన్మధుడిని ప్రేరేపించి, అయ్యా మీరు పార్వతీదేవి మీద అనురాగం పొందాలంటే పరమేశ్వరుడు మన్మథ బాణాలు పరమేశ్వరుడి మీద పడాలనేటువంటి ఉద్దేశం చేత సమస్త దేవతల యొక్క ప్రేరణ మేరకు మన్మధుడిని పంపించారనమాట పరమేశ్వరుడి మీదకు. మన్మధుడు భయపడుతూనే వెళ్ళాడు. అయ్యా అంతటి మహానుభావుడి మీద నేను మన్మథ బాణాలు వేయటమా, ఆయన ఆగ్రహించి నన్ను భస్మం చేస్తేను అని అనుకుంటూనే ఉన్నాడు. తీరా వెళ్ళాడు, మన్మథ బాణాలు వేశారు పరమేశ్వరుడి మీద. ఎందుకంటే ఆయన ఎదురుకుండా పార్వతీదేవి సేవ చేస్తుంది, ఆవిడ చూసి ఏమైనా అనురక్తి కలుగుతుందేమో అని చెప్పి. అనురక్తి కలగడం కాదు కదా, ఈ మన్మథ బాణాలు పడేసరికి తన 3వ కంటి మంట చేత ఈ మన్మధుడు దహించుకుపోయాడనమాట. మొత్తం భస్మరాశి మిగిలిపోయాడు. తర్వాత ఈ వృత్తాంతం అంతా కూడా శివపురాణ మహాపురాణంలో అందరికీ తెలిసినటువంటి వృత్తాంతమే. తర్వాత సతీదేవి అమ్మవారి పాదాలు పట్టుకోవడం, అమ్మవారి ప్రేరణ మేరకు మళ్ళీ దేహం లేనటువంటి వాడిగా మన్మధుడు ఉద్భవించడం, శివపార్వతులకి కుమారస్వామి ఉద్భవించిన తర్వాత ఆయన తారకాసుర సంహారంతా శివపురాణంలో అందరికీ తెలిసినటువంటి వృత్తాంతమే. కానీ ఇప్పుడు మనం లలితాదేవి గురించి కనుక చెప్పుకుంటున్నాం కనుక ఈ కథలోకి ఈ ప్రమేయం ఎందుకు వచ్చింది అంటే, పరమేశ్వరుడు యొక్క 3వ కంటి మంట చేత దహించకపోయినటువంటి ఈ భస్మరాశి ఉందో చూసారా, మన్మధుడి యొక్క భస్మరాశి, అది అక్కడే ఉండిపోయింది, బూడిద కుప్పలాగా ఉండిపోయిందన్నమాట. కొన్ని ఏళ్ళు గడిచిపోయినాయి. కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ ప్రదేశం అంతా కూడా నిర్మానుష్యంగా అయిపోయింది. ఎవ్వరూ అటువంటి ప్రదేశంలోకి వెళ్ళడం మానేశారనమాట. ఎందుకంటే పరమేశ్వరుడికి ఆగ్రహించి ఆ ప్రదేశం నుంచి వెళ్ళిపోయాడు. ఇంకా మేము ఎందుకు ఇక్కడ ఉండాలని చెప్పి ఆ ప్రదేశం అంతా శూన్యం అయిపోయింది. ఒకసారి గణపతి అనమాట. గణపతి అంటే మనం పూజించే వినాయకుడు కాదన్నమాట. గణములన్నీ కూడా ఒక పతి, ఆయన పేరు చిత్రకర్మ. ఎందుకంటే పక్షులన్నీ కూడా ఒక గణము, వాడి ఆ పక్షులన్నీ కూడా గణపతి, వాడికి అధినాయకుడు అంటే పతి, ఆయనకి గణపతి అంటారు. అలాగే ఈ బ్రహ్మాండంలో ఎంతమంది గణాలు అయితే ఉన్నాయో అన్ని గణాలకు కూడా పతి ఎవరంటే మన విఘ్నేశ్వరుడు గణపతి అనమాట. ఎందుకంటే మనుష్య గణం, జంతు గణం, వృక్ష గణం, వీటన్నిటి కూడా అన్ని బ్రహ్మాండం మొత్తం మీద దేవతాగణం, రాక్షస గణం, ఇలా ఎన్ని గణాలు అయితే చెప్పబడతాయి అన్ని గణాలకి కూడా మొత్తానికి కలిపి గణపతి అంటే మనం పూజించే గణపతి. కానీ ఈ కథలో చెప్పేటట్టు గణపతి ఆయన కాదు, ఆయన పేరు చిత్రకర్మ. ఈయన ఒక గంధర్వుడో దేవత అనుకోండి. ఆయనకి ఒక మంత్రశక్తి ఉంటుంది, ఆయనకు కూడా కొన్ని శక్తులు ఉంటాయన్నమాట. ఆయన ఆడుతూ పాడుతూ వచ్చి అక్కడ ఎందుకు ఉన్నాడో తెలియదు, ఈ భస్మరాశిని చూశాడనమాట. ఈ భస్మరాశిని చూసి బూడిద కుప్పని చూసి ఇది ఏంటి విచిత్రంగా ఉందని చెప్పి అందులో కొన్ని అమృతం లాంటిది పోసి దాన్ని బొమ్మగా చేశారన్నమాట. పార్వతీదేవి వినాయకుని ఎలా చేసిందో ఆయన బొమ్మగా చేశాడనమాట. ఈయన కూడా తన శక్తి ద్వారా దానికి కొద్దిగా ప్రాణం పోసాడనమాట. ప్రాణం పోసేసరికి ఆయన కొద్దిగా ఎందుకు చేశాను రబ్బా ఇటువంటి పని అనే ఆలోచన కలిగిందనమాట. సరే నేను ఒక మంత్రం చెప్తాను, దాన్ని
పడిస్తా కూర్చో అని చెప్పి ఒక మంత్రాన్ని ఉపదేశించి ఆయన వెళ్ళిపోయాడు అనమాట. బ్రహ్మగారు ఇతన్ని చూశాడనమాట, ఈ తపస్సు చేసే వ్యక్తిని. ఏమిటి వీడు వికృత రూపం ఏమిటి, వీడేమిటి, ఆ చిత్రకర్మ వచ్చి ఇతనికి ప్రాణం పోయడం ఏంటి, అసలు వీడి రూపం ఏంటి, వీడు ఏమి చెప్పిస్తున్నాడు అని చెప్పి అంటే చిచ్చి అన్నాడు అనమాట. అసహించుకుని చిచ్చిచ్చి అని అనుకున్నాడు. అంటే అదే సంస్కృతంలో భండ అనేటువంటిది అనమాట. అంటే అసహించుకున్నటువంటి వాడి. చిచ్చి అంటే భండ. ఆ భండుడే అసురుడు అయ్యాడనమాట. ఈ తపస్సు చేసి 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 ఈ అసురుడు అయ్యాడనమాట. బ్రహ్మగారి గురించి తపస్సు చేశాడు. అదే సహజమే, ఎవరి గురించి తపస్సు ఆయన ప్రత్యక్షం అవ్వాలి. నీకు ఏ వరం కావాలి? సామాన్యంగా ఉండేటువంటి ప్రశ్న, నాకు మరణం సంభవించకూడదు. అలా కుదరదురైనా ఎవరైనా సరే గతించవలసిందే. నీకెలా మరణం సంభవించాలి? సరే స్వామి, నాకు మరణం కంటే కూడా నేను సృష్టిలో ఏ శక్తి ముందుకు వెళ్ళి నిలబడినా సరే అతని శక్తిలోంచి నాకు సగం వచ్చేయాలన్నమాట. ఎందుకంటే ఏ వ్యక్తికి ముందు వెళ్ళినా సరే, ఏ శక్తి ముందు వెళ్ళి నిలబడినా సరే అతని శక్తిలో సగం నాకు వచ్చేయాలన్నమాట, నాకు సంభవించాలన్నమాట. ఇప్పుడు పరమేశ్వరుడికి యుద్ధం చేయాలనుకుంటే ఎదురుబడి నిలబడాలి. ఈయన పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి నిలబడ్డారనుకోండి, పరమేశ్వరుడి యొక్క శక్తిలో సభాగం ఇతను వచ్చేస్తుందన్నమాట. విష్ణుమూర్తి మీ దగ్గరికి వెళ్ళాడు యుద్ధం చేయాలని, ఆయన ఎదురుకుండా నిలబడితే ఆయన శక్తిలో సగం ఈయనకు వచ్చేస్తుంది అనమాట. అంటే ఈయన సృష్టి మొత్తం మీద ఎవ్వరూ కూడా ఇతనికి ఎదురుకుండా నిలబడేటువంటి ప్రయత్నం ఎవ్వరూ చేయరన్నమాట. అలాగని యుద్ధంలో చాడుగా కూడా కొట్టకూడదు. ఇటువంటి ప్రయత్నం ఆయన చేశాడు. సరే తథాస్తనైనా వరం కోరుకున్నావు కనుక నీకు వరాన్ని ప్రసాదిస్తా అని చెప్పి ఆయన వరాన్ని ప్రసాదించారు. ఇప్పుడు బ్రహ్మగారు ఎదురుకుండా ఉన్నారు. అతని శక్తిలో, బ్రహ్మగారి శక్తిలో సగం ఈయనకు వచ్చేసింది అనమాట భండాసురుడికి. ఈయన శక్తివంతుడు అయిపోయి బ్రహ్మగారు తపస్సు అజ్ఞానం ఆయన ఆశీర్వాదం ఇచ్చి ఆయన అదృశ్యం అయిపోయారు. ఇతనికి ఇద్దరు స్నేహితులు వచ్చారు, లేదా అన్నదమ్ములు అనుకోవచ్చు, స్నేహితులు అనుకోవచ్చు. ఒకటి పేరు విశుక్కుడు, రెండవ వారి పేరు విషంగుడు. విశుక్రుడు, విషంగుడు ఇద్దరు వచ్చారు. మొత్తం ముగ్గురు అయ్యారనమాట. ఇతని దేహంలోంచి ఉద్భవించారు. భండాసురుడు, విశుక్రుడు, విషంగుడు మొత్తం ముగ్గురు అయ్యారనమాట. ముగ్గురు అయ్యేసరికి వీళ్ళు మొత్తం కూడా కొంతమంది సైన్యాన్ని ఏర్పరచుకున్నారు. ఏర్పరచుకుని వీళ్ళు ఏం చేశారయ్య అంటే, మనం ఎప్పుడో మనల్ని పూజిస్తున్నాం, మనల్ని పూజించే కొంతమంది రాక్షసులు ఉన్నారు, వాళ్ళు సంతోషంగా ఉన్నారు, వాళ్ళ సుఖాలు అనుభవిస్తూ ఉన్నారు, సంతోషమే. కాబట్టి మనల్నే ప్రభువులుగా అంగీకరించినటువంటి కొన్ని గణములు ఉన్నాయి, వాళ్ళు సంతోషంగా ఉన్నారు, వాళ్ళు సుఖాన్ని అనుభవిస్తున్నారు, వాళ్ళు సంతోషంగా ఉండొచ్చు. కానీ మనని దేవతగా అంగీకరించినటువంటి వాళ్ళు ఉన్నారు చూసావా, వాళ్ళు ఎందుకు సంతోషంగా ఉండాలి, వాళ్ళు ఎందుకు సుఖాన్ని అనుభవించాలి అనేటువంటి ఆలోచన కలిగిందనమాట. సరే, మన సైన్యం అంతా కూడా నేను ఒక వరాన్ని ప్రసాదిస్తాను. ఏవయ్య అంటే మీరు సూక్ష్మ స్వరూపాల్లో వెళ్ళండి. అంటే దేహం కనిపించకుండా సూక్ష్మ స్వరూపాల్లో వెళ్ళి ప్రతి ఒక్క స్త్రీకి, ప్రతి ఒక్క పురుషుడికి కూడా ఆయన దేహంలో ప్రవేశించి వాళ్ళలో రసోత్పాదన శక్తిని నశింపజేయండి. రసోత్పాదన శక్తి అంటే పురుషుడికి స్త్రీని చూస్తే వ్యామోహం ఉండదు, ఆనందం ఉండదు. అలాగే స్త్రీకి పురుషుని చూస్తే ఆనందం ఉండదు, ఎటువంటి చిరునవ్వు ఉండదు అన్నమాట. లలిత కళలన్నీ కూడా నశించిపోతాయి. ఒక సంగీతం కానీ, ఒక నాట్యం కానీ చేద్దామంటే ఏదైనా ఉత్సాహం ఉంటే కదా, మనసులో ఆనందం ఉంటే కదా, ఆనందాన్ని నశింపజేసేసేయండి మీరని చెప్పారనమాట. ఎక్కడా కూడా ఎటువంటి లలిత కళలు అనేటువంటివి కానీ, ఎటువంటి ఆనందం కానీ, ఎటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కానీ ఏమీ లేదనమాట. ఇలా ఉంటే ఏమవుతుంది, కొంతకాలానికి స్త్రీ పురుషులకు సంబంధం తగ్గిపోయి సృష్టి నశించిపోతుందన్నమాట. అలాగే వృక్షాల్లో ప్రవేశించండి, చెట్లో ప్రవేశించండి. చెట్లు పువ్వులు పోయడం మానేసని, కాయలు కాయడం మానేసని, జంతువులు ఎక్కడా కూడా ఆనందంగా లేవన్నమాట. ఇలాగ నశింపజేశాడనమాట. ఎక్కడా కూడా నీరసించుకుపోయి, ఎక్కడ చూసినా బద్ధకంగా, నీరసంగా ఉండేటువంటి పరిస్థితిని ఆ భండాసురుడు కల్పించారన్నమాట. ఇప్పుడు కైలాసం కూడా అదే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే కైలాసం ఖాళీ అయిపోయింది, బ్రహ్మలోకం ఖాళీ అయిపోయింది, విష్ణులోకం ఖాళీ అయిపోయింది, వైకుంఠం ఖాళీ అయిపోయింది, మొత్తం ఈ స్వర్గలోకం అంతా కూడా ఖాళీ అయిపోయింది అనమాట. ఏమిటి పరిస్థితి స్వామి? బ్రహ్మగారంతటి వారు నీరసించిపోయాడనమాట. ఏమి చేద్దామన్నా ఓపిక లేదు, అసలు ఓపిక తెచ్చుకుందామనే ఆలోచన కూడా లేదనమాట. ఎప్పుడు చూసినా ఉత్సాహం లేదనమాట ఎక్కడ కూడా. సరే, మనకి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? సరే మహానుభావ, మాకు ఎటువంటి ఈ బ్రహ్మాది దేవతలందరూ, ఇంద్రాది దేవతలు వచ్చారు. మహానుభావ, మాకు ఏటువంటి కోరికైనా సరే బ్రహ్మగారు మీ పాతల కదా పట్టుకుంటాం, మీరే ప్రత్యామ్నాయం జరగాలి. మిమ్మల్ని సృష్టించినటువంటి వాడు ఎవరంటే, నన్ను సృష్టించిన వారు ఎవరో తెలియదు, కానీ నేను మాత్రం ఈ శ్రీమన్నారాయణ యొక్క నాభిగమల నుంచి వచ్చాను. నేను, ఆయనే నాకు తండ్రి, లక్ష్మీదేవి నాకు తల్లి అనుకోండి. నాభిగమల నుంచి ఉద్భవించాను కనుక నాకు ఆయన తండ్రి అని చెప్పారు.
సరే శ్రీమన్నారాయణ మహానుభావ మాకు కష్టాలు వచ్చి ఆయనకి తండ్రి మీరన్నారు, మీకంటే ఆయన పెద్దవాడు అయి ఉండొచ్చు, ఆయనకంటే మీరు పెద్దవాడు అయి ఉండొచ్చు, మీకెవరు తండ్రి అంటే నాకు తల్లిదండ్రులు ఎవరబ్బా, నేను ఎప్పుడో ప్రళయ జలాల మీద వటపత్ర సాయిగా నేను పవలించి ఉండగా తెలుసు. నన్ను ఎవరు కన్నారు, ఎవరు పెంచారు, ఎవరు సృష్టి చేశారో నాకు తెలియదు. వటపత్ర సాయిగా నేను బొటని వేలు నోట్లో పెట్టి చీకుతూ ఉండడం నాకు తెలుసు, వటపత్ర సాయి నాకు తెలుసు. సరే మీరెవరు? సరే ఇద్దరికి ఒకసారి గొడవైనప్పుడు అరుణాచల క్షేత్రం వచ్చిన అగ్నిలింగం వచ్చింది కదా, ఇద్దరికి బ్రహ్మగారికి విష్ణువుకి గొడవైనప్పుడు అగ్నిస్తంభంగా వెలిశారు కదా శ్రీ పరమేశ్వరుడు, ఆయన వెళ్ళారనమాట. పరమేశ్వర మరి మీ తల్లిదండ్రులు ఎవరు, మీరు వాళ్ళిద్దరికంటే మీరేగా పెద్దవారు చెప్పారనమాట. మరి మీ తల్లిదండ్రులు ఎవరని చెప్పారు. నాకు తల్లిదండ్రులు ఎవరయ్యా బాబు, నేను ఎప్పటివాడిని, ఎందుకంటే మీ పుట్టినరోజు ఫలానా తేదీ అంటే ఇంచుమించుగా ఒక 170 సంవత్సరాలు ఉన్న వ్యక్తిని ఆయన గుర్తులేకపోవచ్చు. ఇంకా 100 ఏళ్ళు 150 ఏళ్ళు ఎన్నో వేల సంవత్సరాలు నా తల్లిదండ్రులు ఎవరో నాకే గుర్తులేదు. కానీ ఎప్పటి నుంచో ఉన్నాను నేను, సృష్టి ప్రారంభం నుంచి నేను ఉన్నాను అన్నమాట. ఇదిగో ఈ బ్రహ్మగారు ఉంటుంది, ఈయన బ్రహ్మగారు కొన్ని వందల బ్రహ్మలు వెళ్ళిపోయారు, కాలగర్భంలో కొన్ని యుగాలు గడిచిపోయినాయి. ఇలాంటి బ్రహ్మలు కొన్ని వందలు వెళ్ళిపోయారు, కానీ నేను మాత్రం ఉంటున్నాను. ఒక బ్రహ్మ వెళ్ళిపోయారనుకోండి, ఆయన కూడా సామాన్యంగా దేహంలో శ్మశానంలో పడిపోతే ఆయన పుర్రి కూడా సామాన్యంగా ఇంత నా యొక్క మాటకి విలువని ఇంత సృష్టి చేశాడా, ఇంత పెద్ద ఇంతమందిని పోషించాడు, ఇంతమందిని సృష్టి చేశాడు కనుక ఆయన పుర్రి కూడా ఎందుకు శ్మశానంలో పడిపోతామని చెప్పి ఒక సూదికి దారం కట్టి ఆయన పుర్రిని మెడలో వేసుకున్నారు అన్నమాట. ఇలాగ వెళ్ళిపోయిన బ్రహ్మలు కొన్ని వందలయ్యాయి. ఇదే బ్రహ్మమస్తకావలి నిబద్ధతే నమ శివాయ అంటారు. కానీ నాకు తల్లిదండ్రులు ఎవరో తెలియదయ్యా నాకని చెప్పారనమాట. ఓహో మీకు తల్లిదండ్రులు తెలియదా? సరే ఎవరు మరి ఒక ఆపద వచ్చింది, సరే మనకి ఎవరో తల్లిదండ్రులు మనమే పెద్ద అనుకుంటున్నాం ఇప్పుడు, కానీ మనకు మించిన పెద్ద ఎవరో ఉన్నారు కదా, ఆవిడ ఒక జ్యోతి స్వరూపం. సామాన్యంగా భూమండలంలో ఏదన్నా ఆపద వస్తే సమస్త మనుష్యులంతా కూడా ఒక యజ్ఞయాగాది క్రతువులు చేస్తారు కదా, మనం కూడా ఒక యజ్ఞం చేద్దాం, ఆ యజ్ఞం చేద్దామని చెప్పి వీళ్ళందరూ కూడా ఏం చేశారా అంటే ఈ బ్రహ్మాండం పై భాగానికి వెళ్దాం బ్రహ్మాండం పై భాగానికి వెళ్ళారనమాట. అందుకే భూమండలం ఈ బ్రహ్మాండం పై భాగానికి వెళ్ళారనమాట. ఎందుకంటే ఈ బ్రహ్మాండంలో ఎక్కడ ఏ చిన్న చీమ చిటుక్కమన్నా సరే బండాసురుడికి తెలిసిపోతుందన్నమాట. అతనికి తెలియకుండా ఉండాలి కనుక బ్రహ్మాండం పై భాగానికి వెళ్ళారు వీళ్ళందరూ కూడా. వెళ్ళి దానికి ఒక చిన్న రంధ్రం చేశారనమాట, చిన్న బెజ్జం లాంటిది పెట్టేసరికి పై భాగానికి వెళ్ళారనమాట. పై భాగాన్ని వెళ్ళేసరికి అంత ఆశ్చర్యపోయారనమాట. అందుకే మన ఋషులు చెప్తారు, చూసారా ఎవరో ఇతర దేశస్తుల సైంటిస్టులు కూడా చెప్పింది, బ్రహ్మ అండము, ఈ బ్రహ్మాండం అంతా కూడా ఒక కోడిగుడ్డి ఆకృతిలో ఉంటుంది. బ్రహ్మ అండము ఒక గుడ్డు ఆకృతిలో ఉంటుంది చెప్పి బ్రహ్మాండము. ఆ పై భాగానికి వెళ్ళారు వీళ్ళందరూ కూడా. ఎప్పుడో చెప్పారు గుండ్రంగా ఉంటుందని చెప్పి ఆ పై భాగానికి వెళ్ళారు. వీళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారనమాట. ముక్కు మీద వేలేసుకున్నంత పని జరిగిపోయిందనమాట. ఇది ఎక్కడి బ్రహ్మాండం నాయన, మనమంతా ఇప్పటివరకు ఒక బ్రహ్మాండం అనుకుంటున్నాం. ఒక బ్రహ్మాండానికి ఒక శివుడు, ఒక విష్ణువు, ఒక మహేశ్వరుడు అనుకుంటున్నాం. కానీ ఇక్కడ ఒకటి కాదు రెండు కాదు, మనం రాత్రి వేళలో పౌర్ణమి నాటి రాత్రి వేళ ఆకాశం డాబా మీదకి వెళ్ళి చూస్తే ఎన్నో నక్షత్రాలు ఉంటాయి, ఎన్నో కోటాను కోట్ల నక్షత్రాలు ఉంటాయి. అలాగే వాళ్ళు ఆశ్చర్యపోయారన్నమాట. ఒక బ్రహ్మాండాలు కాదు, అనేక కోటాను కోట్ల బ్రహ్మాండాలు ఉన్నాయి అక్కడ. ఒకటి కాదు రెండు కాదు, అనేక కోటాను కోట్లు ఉన్నాయన్నమాట. అవి లెక్క పెడతానికి కూడా సాధ్యం కాదు. అందుకే లలితా సహస్రనామాలు కూడా వస్తుందన్నమాట. అనేక కోటి బ్రహ్మాండ జనని దివ్య విగ్రహాయ నమో నమః. అనేక కోటి బ్రహ్మాండ జనని, అనేక కోటాను కోట్లకి బ్రహ్మాండ జనని ఆవిడ. సరే ఇంతవరకు మన సృష్టికర్త స్థితికర్తే తెలియదు మనకి. ఇన్ని కోటాను కోట్లను సృష్టించింది ఎవరు, ఆవిడ నడిపించేది ఎవరు, ఆవిడెవరో మనకి తెలియాలి కదా. కాబట్టి మనుషులు చేసినట్టుగానే మనం కూడా ఒక యజ్ఞయాగాది క్రతువు చేద్దాం. కాబట్టి ఈ బ్రహ్మాండం అంతా కూడా ఈ పైభాగం ఒక గొప్ప యజ్ఞ వేదిక నిర్మాణం చేశారన్నమాట వాళ్ళు. అందులో నిప్పు రగల్చాలి, పెద్ద పెద్ద హోమ దివ్య దేవతా ప్రతిష్టలు అవి చేసేటప్పుడు భూమండలంలో మనకి దేవతా ప్రతిష్ట చేసేటప్పుడు కూడా అగ్గిపెట్టితో వెలిగించరు వాళ్ళు. అరణి మంధనం అని చెప్పి ఒక చెక్కను రాపాదిచ్చి ఒక నిప్పు పుట్టిస్తారనమాట. అలాంటిది మనకి భూమండలంలో చేస్తున్న ఒక దేవతాకృతి అంతా చేస్తే వాళ్ళు అంత గొప్ప అగ్నిని తేవాలి వాళ్ళు. అదే హోమగుండం అంతా ఏర్పాటు చేశారు. ఇప్పుడు నిప్పు కావాలి కదా, అది ఎలాంటి నిప్పు అంటే మహానుభావుడు బ్రహ్మగారి యొక్క ప్రేరేపణ మేరకు ఈశ్వరుడి దగ్గర అయ్యా మహాత్మ మీరే అగ్నిని వెలిగించాలి. అగ్ని ఎలా వెలిగించమంటారు తెలుసా, మీ 3వ కంటి మంట చేత అగ్ని హోమగుండం వెలగాలన్నమాట. అదే చిత్ అగ్ని. ఆ అగ్ని పేరు చిత్ అనమాట. చిత్ అగ్ని. చిదగ్నికుండ సంభూతాయ నమో నమః. చిద్ అగ్ని అనమాట, చిదగ్నికుండ సంభూత. కాబట్టి అగ్నిగుండాన్ని వెలిగించారు. అగ్నిగుండం రగులుతూ ఉంది. మరి ఇప్పుడు అందులో సమిధులు వేయాలి కదా. మనం సామాన్యంగా అయితే ఈ యొక్క వరిపేలాలో ఒడ్లో ఏదో అటుకులో అవి వేస్తూ ఉంటాం. ఇవి ఎక్కడి నుంచి వేస్తాం? మనం ఎంత బాధతో ఉన్నాము, అమ్మవారు కానీ ఆ శక్తి మనకు ఉద్భవించి తీరాలి అని అంటే మనం ఎక్కడ సమిధులు వేయాలి తెలుసా,
మనం అమృతం తాగాము కనుక మనకు దేహఖండాలు నరికినా సరే మరలా మళ్ళీ పుడతా ఉంటాయి అన్నమాట. అది వెంటనే పుట్టచ్చు, కానీ బాధ మాత్రం అలాగే ఉంటుంది అన్నమాట. కానీ మనకు వచ్చినటువంటి బాధ ఇంత బాధాకరంగా ఉంది తల్లి, మేము అనుభవించే బాధ అంత బాధగా ఉంది, తొందరగా ఉద్భవించమ్మా తల్లి అని చెప్పి ఆవిడని వేడుకోవాలి. కనుక మన దేహఖండాలను కూడా నరికి ఆ హోమగుండంలో వేద్దామని చెప్పి ఒక్కొక్క దేవతాగణం రావటం, జగదంబ శ్రీమాత్రేనం అనుకుంటూ ఆవిడ శరీర ఖండాలను నరికిపోవడం దేవతలు హోమగుండంలో వేయడం జరుగుతుందన్నమాట.